అసలు వర్బ్స్ అంటే మనం సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ అంటాం. అసలు వర్బ్ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని మనం వర్బ్ అంటాము. ఎనీ యాక్షన్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్. ఎనీ యాక్షన్ which represent a action, the word which represent a action is called a verb. అంటే క్రియ అంటాం తెలుగులో. ఈ వర్బ్ మామూలుగా మనం స్కూల్లో నేర్చుకున్నప్పుడు కానీ లేకపోతే ఇంకా బయట ఎక్కడైనా నేర్చుకున్నప్పుడు కానీ మనకు 3 రకాలుగా ఉంటుంది. అదేంటంటే V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్ అని ఉంటుంది. బట్ ఈరోజు నేను చెప్పబోయేది నాట్ 3 ఫార్మ్స్ బట్ 5 ఫార్మ్స్. ఎలా అంటే V1 ఫామ్, దట్ ఈస్ ద బేస్ ఫామ్. బేస్ ఫామ్ ఎలా ఉంటుంది? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. స్పీక్, లెర్న్, విన్, సింగ్, డ్రైవ్, డ్రింక్, వాచ్, లిజన్, ఇలా V1 ఫామ్లో ఉంటుంది. V2 ఫామ్, V2 ఫామ్ అంటే ఏంటి? దీనికే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్పీక్ ఏమైంది? స్పీక్స్ అయింది. లెర్న్ ఏమైంది? లెర్న్స్ అయింది. విన్ ఏమైంది? విన్స్ అయింది. సింగ్ ఏమైంది? సింగ్స్ అయింది. డ్రైవ్ ఏమైంది? డ్రైవ్స్ అయింది. ఈ రకంగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే వచ్చేది సెకండ్ ఫామ్. దీని యూసేజ్ ఏంటో క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మూడో ఫామ్ ఏంటంటే ఐఎన్జీ ఫామ్. ఐఎన్జీ ఫామ్ అంటే ఏంటి? ఐఎన్జీ ఫామ్ అంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాము. ఈ ఫస్ట్ ఫామ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ ఉంటే ఐఎన్జీ యాడ్ చేస్తే స్పీకింగ్ అవుతుంది. లెర్న్ ఉంటే ఐఎన్జీ యాడ్ చేస్తే లెర్నింగ్ అవుతుంది. విన్ ఉంటే ఐఎన్జీ యాడ్ చేస్తే విన్నింగ్ అవుతుంది. సింగ్ ఉంటే ఐఎన్జీ యాడ్ చేస్తే సింగింగ్ అవుతుంది. డ్రైవ్ ఉంటే ఐఎన్జీ యాడ్ చేస్తే డ్రైవింగ్ అవుతుంది. అలా ప్రతి దానికి ఫస్ట్ ఫామ్కి ప్లస్ ఐఎన్జీ యాడ్ చేసుకుంటూ వస్తే ఐఎన్జీ ఫామ్ చేస్తూ ఉన్న పనులను చెప్పడానికి ఈ ఐఎన్జీ ఫాము మనకు ఉపయోగపడుతుంది. నౌ ద ఫోర్త్ ఫామ్, పాస్ట్ ఫామ్ అంటాం. దీన్నే ఈడీ యాడ్ చేస్తాం. బేసికల్గా ఫస్ట్ ఫామ్కి మనం ఏం యాడ్ చేస్తాము? ఈడీ యాడ్ చేస్తాం. కొన్నిసార్లు టీ కానీ కొన్నిసార్లు ఈడీ కానీ యాడ్ చేస్తూ ఉంటాము ఫస్ట్ ఫామ్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ ఉంది, దానికి ఈడీ యాడ్ చేయడానికి లేదు. దాన్ని ఏమనాలి? ఇప్పుడు పాస్ట్ ఫామ్ని స్పోక్ అంటాము. సో ఇలాంటివి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లెర్న్ ఉంది, దానికి టీ యాడ్ చేస్తే సరిపోతుంది, లెర్న్ట్ అవుతుంది. లేకపోతే ఈడీ యాడ్ చేస్తే అయిపోతుంది. లెర్న్డ్, రెండు కరెక్టే. లెర్న్ట్ ఆర్ లెర్న్డ్, బోత్ ఆర్ రైట్. ఇప్పుడు విన్ ఉంది, దీనికి టీ కానీ ఈడీ కానీ యాడ్ చేయడానికి ఉండదు. పాస్ట్ ఫామ్ ఏంటి? వన్. ఇప్పుడు సింగ్ ఉంది, దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి? శాంగ్. ఇప్పుడు డ్రైవ్ ఉంది, దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి? డ్రోవ్. ఇప్పుడు మీరు లిజన్ ఉంది, పాస్ట్ ఫామ్ ఏంటి? ఈడీ యాడ్ చేస్తే లిజన్డ్. ఇప్పుడు మీరు వాచ్ ఉంది, వాచ్ చేస్తున్నారు కాబట్టి వాచ్ ఉంది, దానికి పాస్ట్ ఫామ్ ఏంటి? ఈడీ యాడ్ చేస్తే వాచ్డ్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు అనుకోవాలి, దాన్ని ఏమంటారు? గో అంటాము. బట్ ఇది ఇక్కడ పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? వెంట్ అవుతుంది. అంటే చాలాసార్లు మనం టీ కానీ ఈడీ కానీ యాడ్ చేస్తే పాస్ట్ ఫామ్ వస్తుంది. బట్ కొన్నిసార్లు ఆ పాస్ట్ ఫామ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోకి వెంట్, విన్కి వన్, సింగ్కి శాంగ్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ ఉంటాయి, పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉంటాయి. కాబట్టి అవి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది కాకుండా ఫిఫ్త్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఒకటి ఉంది. స్పీక్కి ఫిఫ్త్ ఫామ్ ఏంటి అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాం. దీన్నే పీపీఎఫ్ ఫామ్ అంటాము. దాని యూసేజ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో అది చాలా ఇంపార్టెంట్. స్పీక్కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుంది అంటే స్పోకెన్ అవుతుంది. లెర్న్కి ఏమవుతుందంటే మళ్ళీ లెర్న్ట్ ఆర్ లెర్న్డ్ అవుతుంది. మళ్ళీ విన్కి ఏమవుతుందంటే వన్ అవుతుంది. మళ్ళీ సింగ్కి ఏమవుతుందంటే ఇప్పుడు పాస్ట్ ఫామ్ ఏమైంది? శాంగ్ అయింది కదా, ఇక్కడ సంగ్ అవుతుంది. ఇక్కడ డ్రైవ్కి ఏమవుతుంది? ఇక్కడ డ్రోవ్ అయింది కదా, అక్కడ డ్రివెన్ అవుతుంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక 150-200 వర్బ్స్ తెలుసుకొని ఉండాలి. ఆ వర్బ్స్ నేర్చుకుని ఉంటే ఇంగ్లీష్ని ఫుట్బాల్ ఆడతారు, కిట్ ఆడతారు మీరు ఖచ్చితంగా. కిట్ బ్యాగ్ని బాక్సర్ కిట్ బ్యాగ్ని ఎలా ఆడతాడో అలా మీరు ఇంగ్లీష్ని ఆడవచ్చు. ఆ ప్రయత్నం మీరు చేయాలి అంటే ఖచ్చితంగా మీరు వర్బ్స్ నేర్చుకోవాలి. ఒక బుక్ నేను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ దట్ మీరు ఎక్కడైనా సరే ఒక వర్బ్స్ కనుక దొరికితే, ఏదైనా బుక్లో వర్బ్స్ దొరికితే ఆ వర్బ్స్ అన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ వర్బ్స్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో, ఎప్పుడు ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మామూలుగా హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేసే పనులకు ఉపయోగించాలనుకున్నప్పుడు ఐ, వి, యు, దే అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి? హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులను మనము హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాం. అలవాటు అంటే ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అలవాటుగా చేసే పనులన్నింటినీ కూడా హ్యాబిచువల్ యాక్షన్స్ అనే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను,
ప్రతిరోజు ఆఫీస్లో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పడానికి ప్రతిరోజు ఎవ్రీడే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఉదయమే 5ంటికి నిద్ర లేస్తానని చెప్పాలి. ఎవ్రీడే ఐ వేకప్ ఎట్ 5 o'clock అంటాము. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను అని చెప్పాలనుకోండి, డైలీ ఐ గో టు జిమ్. ఇలా ఈ రకంగా ఐ వి యూ దే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో మనం ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్తో హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పొచ్చు. ఇది కాకుండా ఈ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూనివర్సల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గత వీడియోస్లలో చూశారు కెన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఈ కెన్ పక్కన మీరు సింపుల్గా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేశారనుకోండి సరిపోతుంది. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెప్పాలి. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీకు ఏముంటాయో తెలుసు. ఈ కెన్ అర్థం కావాలి అంటే కెన్ వీడియో చూడాలి ఖచ్చితంగా మీరు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అదర్వైజ్ ఆమె ఎలాంటి పాటైనా పాడగలదు అని చెప్పాలనుకోండి, షీ కెన్ సింగ్ ఎనీ సాంగ్. షీ కెన్ సింగ్ ఎనీ సాంగ్ అంటే ఒక వర్బ్ తెలిస్తే సరిపోతుంది. హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, దాని యూసేజ్ కూడా తెలిస్తే సరిపోతుంది. అంటే వర్బ్ తెలిసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి సందర్భాన్నైనా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలామంది ప్రజెంట్లో సింపుల్ ప్రజెంట్లో మాట్లాడినప్పుడు, సింపుల్ ప్రజెంట్ అదంతా గ్రామర్ మనకు అవసరం లేదు, కానీ చాలామంది ప్రజెంట్లో ప్రస్తుతం గురించి మాట్లాడినప్పుడు హీ సింగ్ సాంగ్స్ అంటారు, అదర్వైజ్ షీ సింగ్ సాంగ్స్ అంటారు. అట్లా కాదు. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. హీ గోస్ అనాలి కానీ హీ గో అనొద్దు ఎప్పుడైనా కానీ. షీ సింగ్స్ సాంగ్స్ అనాలి కానీ షీ సింగ్ సాంగ్స్ అనొద్దు. ఇప్పుడు హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్ అనాలి కానీ హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనవద్దు. హీ లెర్న్స్ ఇంగ్లీష్ అనాలి కానీ హీ లెర్న్ ఇంగ్లీష్ అనవద్దు. అంటే ప్రజెంట్లో మాట్లాడినప్పుడు ఐవి యూదే ఉన్నప్పుడు ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. హీ షీ ఇట్ ఉన్నప్పుడు సెకండ్ ఫామ్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ని మీరు ఏదైనా యూజ్ చేసినప్పుడు, హెల్పింగ్ వర్బ్ ఏది యూజ్ చేసినా కూడా చాలా వరకు 90% హెల్పింగ్ వర్బ్స్ ఏది యూజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ, యామ్, కెన్ కానీ, కుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, షెల్ కానీ, విల్ కానీ, షుడ్ కానీ, హ్యావ్ టు, హ్యాస్ టు, నీడ్ టు, డేర్స్ టు, వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు, ఏబుల్ టు, విల్లింగ్ టు, గోయింగ్ టు, హ్యాడ్ టు, యూజ్ టు, ఇలా ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్బ్ని తీసుకుంటాను, ఇక్కడ సింగ్ అనే వర్బ్ని తీసుకుంటాను. చూడండి, ఈ సింగ్ అనే వర్బ్కు నేను కెన్ అని యూజ్ చేస్తే ఐ కెన్ సింగ్ అవుతుంది. అదే నేను కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తే ఐ కుడ్ సింగ్ అవుతుంది. ఐ కెన్ సింగ్ అంటే ఏంటి మీకు తెలుసు, నేను పాడగలను అంతని అర్థం. ఐ కుడ్ సింగ్ అంటే నేను పాడగలిగాను అని చెప్పి గతంలో చేసినటువంటి మన సామర్థ్యం గురించి చెప్తుంది. ఐ హ్యాడ్ టు సింగ్ అని చెప్పాలి. అంటే నేను ఒకప్పుడు పాటలు పాడాల్సి వచ్చింది, లేకుంటే పాడాల్సి వచ్చింది అందరు ఫోర్స్ వల్ల అని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ టు సింగ్. యూజ్ టు ఉపయోగించామనుకోండి, ఐ యూజ్ టు సింగ్. డూ ఉపయోగించామనుకోండి, ఐ డూ సింగ్ సాంగ్స్, నేను ప్రతిరోజు సాంగ్స్ పాడుతుంటాను. అదేవిధంగా వుడ్ ఉపయోగించామనుకోండి, ఒకప్పుడు నేను పాటలు పాడుతుండేవాడిని అని దాని అర్థం. షుడ్ ఉపయోగించామనుకోండి, నేను పాట పాడాలి అని దాని అర్థం. తెలుసు కదా మీకు షుడ్ ఒక ఉపయోగం ఏంటనేది. మే ఉపయోగించారనుకోండి, ఐ మే సింగ్ సాంగ్స్ ఆర్ హీ మే సింగ్ సాంగ్స్, పాడితే పాడొచ్చు అని దాని అర్థం. హ్యావ్ టు ఉపయోగించారనుకోండి, హ్యావ్ టు వల్ల ఎలా చెప్పొచ్చు, పాట పాడాల్సి ఉంది. ఈ సింగ్ కాకుండా మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, లెర్న్ అని తీసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా మనం ఇప్పుడు, లెర్న్ అని తీసుకోండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అని చెప్పడానికి ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఐ డిడ్ లెర్న్ ఇంగ్లీష్. అదర్వైజ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్పొచ్చు, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఆర్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్. అలా కాకుండా ఐ డిడ్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పడానికి ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి అని చెప్పడానికి మస్ట్తో యూజ్ చేసి చెప్పాలి, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. అంటే మీకు వర్బ్ వస్తే, హెల్పింగ్ వర్బ్ తెలిస్తే ఇన్ని రకాలుగా మాట్లాడవచ్చు. ఒక ఐతోనే మాట్లాడతామా, మరి హీతో తీసుకొని మాట్లాడరేమా అంటే హీతో కూడా చెప్పొచ్చు. హీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ మాట్లాడగలడు. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడగలిగాడు అని దాని అర్థం. హీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది అని అర్థం. హీ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్, అతను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటుండేవాడు అని దాని అర్థం. హీ హ్యాస్ టు, ఇప్పుడు మీకు తెలుసు ఐవి యూదే వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్.
హీ మే లెర్న్ ఇంగ్లీష్ ఆర్ హీ డిడ్ లెర్న్ ఇంగ్లీష్. ఈ రకంగా హెల్పింగ్ వర్బ్స్ రెండు కనుక మీ నోట్లో ఉంటే, హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి మనకి? హార్డ్లీ 30-35 కంటే ఎక్కువ ఉండవు మనకు. ఇవన్నీ కూడా మీకు కనుక నోట్లో నాలుక మీద టిప్ ఆఫ్ ది టంగ్ మీద ఉంటే కనుక ఇంగ్లీష్ని ఒక ఆట ఆడుకుంటారు. దిస్ ఈజ్ ఫార్ దిస్ డే. అండ్ ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇదే వీడియోలో. యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నాను వీడియోని, బట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా క్లారిటీ వస్తుంది, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆపేద్దాం అనుకున్నాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఐఎన్జీ వర్బ్ అంటున్నాం కదా, దీన్ని ఉపయోగించి కొన్ని ఉపయోగాలు చెప్తాను మీకు. చూడండి, జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి మనం ఐఎన్జీ ఉపయోగించి చెప్తుంటాము. నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐ యామ్ స్పీకింగ్. నేను పాడుతూ ఉన్నాను అని చెప్పడానికి ఐ యామ్ సింగింగ్. నేను చూస్తూ ఉన్నానని చెప్పడానికి ఐ యామ్ వాచింగ్ అంటాం. ఈ రకంగా యామ్, ఈజ్, ఆర్ ఉపయోగిస్తే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వాజ్, వర్ కనుక ఉపయోగిస్తే గతంలో జరుగుతూ ఉన్న పనులు. అదే కనుక షెల్ బి, విల్ బి ఉపయోగిస్తే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను. ఈ విషయాన్ని కూడా మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఐ యామ్ స్పీకింగ్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, ఐ యామ్ లెర్నింగ్. గతంలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. గతంలో అంటే లాస్ట్ మంత్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, ఒక ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, అప్పుడు నేర్చుకుంటూ ఉన్నానని చెప్పడానికి లాస్ట్ మంత్ ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ మంత్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పాలనుకోండి, నెక్స్ట్ మంత్ ఐ షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ ఐ విల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్. బోత్ షెల్ అండ్ విల్ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను ప్రీవియస్ వీడియోస్లలో, అది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది కాకుండా ఈ బీ ఫార్మ్స్ అంటే మీకు ఎన్ని రకాలుగా ఉంటాయో కంటిన్యూస్ యాక్షన్స్ అనే ఒక వీడియోలో చేసి చూపించాను. అందులో ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని యూజ్ చేసి జరిగిపోయిన ఏదైనా ఒక పనిని చెప్పొచ్చు. ఇండియా మ్యాచ్ గెలిచిందని చెప్పాలనుకోండి, ఇండియా వాన్ ద మ్యాచ్. ఆమె చాలా చక్కగా పాట పాడిందని చెప్పాలనుకోండి, షీ సాంగ్ వెరీ బ్యూటిఫుల్లీ, రైట్. అతను బాగా ర్యాష్గా బండి నడుపుతున్నాడని కార్ నడిపాడని చెప్పడానికి హీ డ్రోవ్ వెరీ ర్యాష్లీ. అతను బాగా మాట్లాడాడు అని చెప్పడానికి హీ స్పోక్ వెరీ గుడ్, హీ స్పోక్ వెరీ వెల్. అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అని చెప్పడానికి హీ లెర్న్ట్ ఇంగ్లీష్. లేకపోతే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నామని చెప్పడానికి వీ లెర్న్ట్ ఇంగ్లీష్. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమము ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మనం ఉపయోగిస్తాము. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ వచ్చినప్పుడు, హ్యాజ్ వచ్చినప్పుడు ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను ఉపయోగించాలి. మరి హ్యాజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది. ఐ, వి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ వస్తుంది. అది బండ గుర్తు పెట్టుకోండి మీరు. ఈ హ్యాజ్ వచ్చినప్పుడు పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. ఏదైనా ఒక పని ఈ మధ్య కాలంలోనే జరిగిపోయింది అని చెప్పడానికి, టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ వి యూజ్ బోత్ హ్యావ్ అండ్ హ్యాజ్, అండ్ ద వర్బ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వివిధ రకాల ఎగ్జాంపుల్స్, మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు వివిధ సందర్భాల్లో అప్పుడు మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. బాయ్.